గురుగారు. పద్మజ వినపడుతుందా? ఆయన పడతా ఉంది గురుగారు. శుక్రవారం నాడు అతి ముఖ్యమైన విషయాన్ని మనం చర్చిస్తున్నాం. అవును గురుగారు. ఈ రోజు రమణ మహర్షి వాక్కుల్ని రేపటికి తీసుకెళ్దాం. ఓకే గురుగారు. హడావుడిగా ఏది కంప్లీట్ చేయకుండా పరిగెత్త ఒక రోజు లేట్ అయినా ఏం పర్వాలేదు, అది రొటీన్ గా ఇంకా వస్తూనే ఉంటాయి. అది 90వ ఈ రోజు వద్దు చెప్తాం. ఓకే గురుగారు. ఒక్కసారి శుక్రవారం పెట్టిన మెసేజ్ చదవగలవా? చదువుతాను గురుగారు. మెల్లిగా చదువు. పునర్జన్మ ఉన్నది అనుకునేవారు ఇప్పుడు జనించి ఉంటే కదా. ఒక్క నిమిషం. ఈ విషయం మహర్షి చాలా సార్లు చెప్పడం జరిగింది. ఎంతసేపటికి ఎన్నో జన్మలు ఎత్తాను, ఈ జన్మ వచ్చింది. మనం పురాణాలు ఇతిహాసాలు కూడా మానవ జన్మ రావటం చాలా గొర్రెబోగని, ఎన్నో జన్మలు ఎత్తితే కానీ ఇది రాదని అటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చి వదిలిపెట్టారు. అవును గురుగారు. శాస్త్రములు అప్పుడప్పుడు ఓవర్ డోస్ చేసినప్పుడు వెనక్కి రావటం కష్టం అవుతుంది. అవును గురుగారు. మహర్షి సూటిగా చెబుతున్నారు, పునర్జన్మ గురించి మాట్లాడద్దు. అసలు ఈ ఉన్న అవస్థలే మాయాజనితములు. జగత్తు లేదు, జీవుడు లేడు, ఉన్నది ఎరుక. వాటి జోలికి నీవు పోవద్దు. ఎంత చెప్పినా ఇంకా నేను పుట్టాను, ఈ దేహం పుట్టుక నా పుట్టుక అనేటటువంటి భావన ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకని ఇప్పుడు పుట్టావా, ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు. మహర్షిని ఇంకేం చదవక్కర్లేదు. అవును గురుగారు. ఎన్నో మాటలు చెప్పుకుంటారు. అవును గురుగారు. 4 సంవత్సరాల పాటు కొన్ని వందల వేల ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. సమస్య అంతా ఇక్కడ. అది పాయింట్. పుట్టని దానికి పుట్టాను అనే భావన ఎప్పుడైతే నీకు తల ఎత్తిందో సమస్య మొదలైంది. అవును గురుగారు. అవును. కాబట్టి జన్మల జోలికి పోవద్దు. అదేవిధంగా కర్మల జోలికి పోవద్దు, కర్తృత్వం జోలికి పోవద్దు. నేనంటున్నావే, ఆ నేను దేహమేమో చూడు. అంత సింపుల్ గా ఉక్కు సూటిగా చెప్పిన మహనీయులు ఎవరూ లేరమ్మా. శంకరులు కూడా బంధం లేదు, మోక్షం లేదు పొమ్మని చెప్పాడు 6-7 శతాబ్దాల్లో. అయినప్పటికీ సామాన్యుడికి అందుబాటులో ఉండే రీతిలో సూటిగా చెబుతున్నారు. జన్మల జోలికి పోగలరు. నిన్న కూడా మనం చెప్పుకుందాం. కృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు, నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు పోతాడు. అందరితో ఆగాడా? నువ్వు నేను వేల జన్మలు ఎత్తావు, నీకు తెలియదు నాకు తెలుసున్నాడు. అక్కడ వస్తుంది సమస్య. ఎప్పుడైతే భిన్నమైనటువంటి స్టేట్మెంట్స్ సాధకుడి మైండ్ లో ఉంటాయో కన్ఫ్యూషన్ తప్పే ఉంటుంది అక్కడ. కరెక్ట్ గారు, కరెక్ట్. కృష్ణ పరమాత్మ అంటాడు, వాడే గీతలో చెప్పాడు, ఎన్నో వేల జన్మలు ఎత్తావు, నీకు తెలియదు నాకు తెలుసు. అసలు ఎందుకు చెప్తాడో అర్జునుడికి ఆ విషయం పక్కకి పెడతాడు. కాబట్టి జన్మ అంటే లేనిది
కొత్తగా రావటం జన్మ అనుకుంటున్నాడు. ఉమ్. అసలు అనుకునేవాడు ఎవడు? అనుకునేవాడు లేడు అక్కడ. అసలు వాడు ఉన్నాడా అనేది పాయింట్. పాయింట్. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, దేహము నేనది, ఆత్మకి అనాల్సిన పని లేదు. పనే లేదు. సో ఇటు జడము కాదు, అటు చేతనత్వము చేతనము కాదు, కాదు. ఉమ్. మధ్యలో దేహ పరిమాణంతో వచ్చాడు బయటికి. ఉమ్. నాది 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 ఇంతే నాది. కాబట్టి వచ్చాను ఊరుకుంటున్నాడా? ఉహు. దేహం పుట్టుక నా పుట్టుక అంటున్నాడు. దేహము చెప్పకపోయినా దేహం పుట్టుక నా పుట్టుక, ఈ సంసారం పుట్టుక నా పుట్టుకే అనుకుంటున్నాడు. ఉమ్. నేనే సంసారం తెచ్చుకున్నానంటున్నాడు, నేనే సంపాదించానంటున్నాడు. నాది 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 అనేటువంటి ఒక భ్రమజనితమైన స్థితి ఇక్కడ ఏర్పడింది. ఉమ్. కాబట్టి జన్మల జోలికి పోవద్దు, ఉమ్. కర్మల జోలికి పోవద్దు. ఎందుకని ఇదంతా నా కర్మ అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఉమ్. ఏనాడు చేసుకున్నదో ఈనాడు అనుభవిస్తున్నానని. అసలు జీవుడే లేడు పొమ్మంటుంటూ ఉమ్. కర్మ ఎవరికి, జన్మ ఎవరికి, బంధం ఎవరికి, బంధం ఎవరికి? మోక్షం ఎవరికి? ఉమ్. కాబట్టి మహర్షి చెప్పినటువంటి ప్రతి వాక్యము, ప్రతి అక్షరము ఉమ్. విచారించాలి. వారు బ్లైండ్లీ టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను ఉమ్. పుట్టానంటున్నా, ఇది నా డేట్ ఆఫ్ బర్త్ అంటున్నావు పైగా. ఉమ్. ఈ మాయలో ఎవరు పోయినా పుట్టుక మరణం డేట్స్ ఫిక్స్ చేస్తున్నావు నువ్వు. ఉమ్. అసలు పుట్టుక లేదు అని చెబుతూ ఉంటుంది. నేను పుట్టాను అనుకునేవాడికి మాత్రం నేను చెప్పగలరు మహర్షి. ఉమ్. అవును గురుగారు. ఎందుకంటే కాబట్టి వాడికి వాడి అహంకారానికి ఎంతసేపు వాడికి ఫుడ్ ఆలోచనలే వాడు అనుకుంటాడు కాబట్టి. ఆలోచన రాని పర్వాలేదు, ఉమ్. తాను కాని దానితో తన ఉనికిని అవును. ఏర్పరచుకుంటాడు. కాని దాని ఎంత కరెక్ట్. ఆలోచన ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. అలలు వస్తున్నట్టు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నువ్వు అది నిజం అనుకుంటూ నిజం అనుకుంటున్నాను. కరెక్ట్. నీవు దృష్టి కనుక దేహము, సంసారము, జగత్తు ఎంబడి లేకపోతే అవి చెప్పటల్లా, నువ్వు చెబుతున్నావు. నేను చెప్తున్నాను. దేహం నాది, సంసారం నాది, ఇల్లు నాది, నాది నాది అంటున్నారు అని అనకపోతే ఇది ఉంటుందో పోతుందో ఏం జరుగుతుందో నీకు అనవసరం. నీవు నీవుగా ఉండమంటాడు. అది ఇక్కడ కరెక్ట్ సబ్జెక్ట్. ఒకసారి మళ్ళీ చదువమ్మా. పునర్జన్మ ఉన్నది అనుకునేవారు ఇప్పుడు జనించి ఉంటే కదా మరొక జన్మ మాట. ఇప్పుడు మాత్రం నీవు పుట్టి ఉన్నావా, నేను పుట్టలేదని గ్రహించడమే. అంతకంటే స్పష్టంగా చెప్పిన మహనీయుడు ఎవడుంటాడు? ఆ మాటల్ని నువ్వు పక్కకు పెట్టి ఆయనకేం చెబుతూ ఉంటాడు, నేను పుట్టాను, అనుభవిస్తున్నాను, సుఖిస్తున్నాను, దుఃఖిస్తున్నాను అని మనస్సు ఎటు తీసుకుపోతే అటే పోతుంటుంది. కాబట్టి లక్ష్య పెట్టకపోతే అది నిన్ను బంధిస్తుంది. కరెక్ట్ గురు. విచారించకపోతే నువ్వు బంధంలో చిక్కుకుంటుంది. ఎవరు పెడుతున్నారు ఈ బంధము? నీ ఆలోచన నీకు బంధం కూర్చుంటాం. వేరే బంధాలు లేవు. కాబట్టి పుట్టని దానికి పుట్టినట్టు, పుట్టనటువంటిగా నాకు తెలియదన్నట్టు జీవుడు లేకపోయినా ఉన్నాడు అనుకుంటాం. అవును, అవును గురుగారు. ఆత్మ ఉన్నా లేదంటున్నావు పైగా. నాకు ఆత్మ తెలియదంటున్నావు. ఇక్కడ రెండు ప్రమాదాలు జరుగుతుంది.
ఒకటి పుట్టనికి పుట్టినట్టు భావించి అసత్యం సత్యం అనుకుంటున్నారు, ఒక ప్రమాదం. రెండో ప్రమాదం, సత్యమై ఉంటూ మార్పు లేనిదిగా ఉంటూ అది నాకు తెలియదంటున్నావు. ఒకవైపు తెలియదంటున్నావు, పుట్టుక లేని దానికి ఇది నా స్వరూపం అంటున్నావు. అక్కడ వస్తుంది సమస్య. మీరు ఎన్నైనా చెప్పండి, నేను పుట్టాను అనుకునే వాడిని ఆ భగవంతుడు దిగి వచ్చి కృష్ణ పరమాత్మలాగా నువ్వు నేను పుట్టలేదు అని చెప్పినా వినే పరిస్థితి లేదు. కాబట్టి భగవంతుడు కూడా చేతులు ఎత్తేస్తాడు. ఎందుకని? నేను చెప్పినా నువ్వు వింటలేదండి. నీ ధోరణిలో నువ్వు ఉన్నావు, నీ బంధంలో నువ్వు ఉన్నావు, నీ ఆలోచనలో నువ్వు ఉన్నావు, నీ రాగద్వేషాలతో నువ్వు ఉన్నావు. నేను ఇంత గీత చెప్పే ప్రయోజనం ఏంటి? ఒకవేళ కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ మీటింగ్ వచ్చాడనుకో, ఏం చెబుతాడు? ప్రిఫర్ మై స్టేట్మెంట్ అంటాడు, వెళ్ళిపోతాడు, మాట్లాడు. కాబట్టి చాలా వైటల్ పాయింట్ ఏమిటి అంటే, పుట్టని దానికి పుట్టినట్టుగా ఫీల్ అవ్వటం, అది సత్యం అనుకోవటం, బంధాలు పెంచుకోవటం, దానంబడి సుఖ దుఃఖాలు అనుభవించటం ఒక స్వప్నంలో జరుగుతున్నట్టుగా ఈ మాయ సాగిపోతుంది. దానివల్ల వచ్చే నష్టం ఏమిటి? మూలం నీ వదై ఉంటూ దానికి దూరం తెలియదు. సంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతుకుని, కంఠాభరణం మెళ్ళలో వేసుకుని ఎక్కడ ఉందో తెలియనట్టు. అందుకనే మధ్య మధ్యలో దశముడి కథ కూడా చెప్పారు. ఏది కొత్తగా రాదు, నీవు పుట్టలేదు, దేహం పుట్టుక నీ పుట్టుక కాదు. వాక్యాలు అనుక్షణము మీ మనస్సులో ఉండాలి. తెర మీద ఎన్ని బొమ్మలు పడితే అమ్మా, అవును గురుగారు, తెరకేమైనా ఇబ్బంది లేదు గురుగారు. తెర్రగా మిగిలిపో, నువ్వు అత్తగానే ఉన్నావు కానీ అనాత్మతో లింక్ అయి ఉన్నావు. లింక్ అయి సత్యం అంటున్నావు, పైగా నీకేం తెలుసు, నేను అనుభవిస్తున్నానంటున్నావు. పోనీ ఆ అనుభవించేవాడు ఉన్నాడేమో చూడమంటే నా చేత కావటం లేదు. పోనీ శరణాగతికి అమ్మంటే అది అయ్యే క్వశ్చనే లేదంటుంది. నువ్వు అసలు విచారము చేయటం లేదు. యు ఆర్ సింపుల్లీ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్. అహంకారము, వ్యక్తిత్వము పరిమాణంలో ఉన్నది 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 అనే భావాన్ని బుర్రలో తీసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇంకేమైనా ఉంటే, ఇంకా మిగిలి ఉంటే అనుమానం ఉంటుంది. నేను ఎంత చెప్పినా దేహము సంసారము కనపడుతున్నప్పుడు బాధ్యతలు ఉన్నాయి, బరువులు ఉన్నాయి, నేను చేయకపోతే ఎవరు చేస్తారు? ఇవి వెంటాడుతూనే ఉంటాయి. మాయ, అసత్యమని నీవు గుర్తించకుండా నీవు తెచ్చుకున్న వాసనలే అడ్డుపడుతూ ఉంటాయి. బాధ్యత ఉంది కదా, చెయ్యాలి కదా, అసలు నువ్వెక్కడ చేస్తున్నావు? సర్వాన్ని నడిపించే ఆ శక్తి అది చేస్తుంది. అలా కాకుండా వ్యక్తిత్వంతో నువ్వు పని పట్టనుకోవటంలా నీవే అథారిటీ కర్తవ్యం అనుకుంటున్నావు. పరమాత్మ కూడా చెప్పాడు, కర్తృత్వం వేడనాడు, నువ్వు కర్తవ్య కాదు.
ఏదో పాపం ఇంత విన్నాడు, ఈ ధర్మము క్షత్రియ ధర్మం యుద్ధం చేయమన్నాడు, చేశాడు. ఆ స్టోరీ పక్కకి పడదాం. ఇప్పుడున్న స్టోరీ ఏమిటి? పుట్టలేదు, పుట్టడానికి గురువు గారు అవకాశం లేదు. నమస్కారం అండి. చెప్తాను. నమస్కారం అండి. ఇది శ్రీ కృష్ణ పరమాత్మ రెండు విధాలుగా ఎందుకు చెప్పారు గురువు గారు? అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. నీకేమీ తెలియదు, నేను చెప్పిన నీకు అర్థం కావటం లేదు, నువ్వు నేను జన్మనిత్యాము, నీకు తెలియదు నాకు తెలుసు అని చెప్పాడు. కాంటెక్స్ట్ ని బట్టి. ఈ రాజలోకాలు లేవు, నువ్వు నేను పుట్టలేదు. రాజలోకాలు లేవంటే అర్థం ఏంటి? సృష్టి లేదని. అమ్మా 700 శ్లోకాల్లో ఎన్నో మార్గాలు చెప్పాడుగా, ఎన్నో విభూతులు చెప్పాడుగా. ఒకటి కాదు, ఇట్ ఇస్ ఎలాబొరేటెడ్ డాక్యుమెంట్. అది అంత స్పష్టంగా ఎవరూ చెప్పలేదమ్మా. అది సత్యమో అసత్యమో పక్కకి పెట్టు. ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ ది ఈగో వాజ్ నాట్ బార్న్. దట్స్ అహంకారం, పరిమితత్వం, దేహాత్మబుద్ధి అనేది లేదు. ఇది ఎప్పుడే లేదని తేలిపోయిందో జీవుడు జగత్తు ఈశ్వరుడు ఎగిరిపోతాడని ఉంటాడు. ప్రాణభావం కూడా అది. ఇప్పుడు చెప్పమ్మా, ఇంకేమైనా ఉందా? నీవు మారాలి. మూఢత్వంతో పోతున్నావు. అన్యులున్నారు, బాధ్యత ఉన్నది, దేహం పోతే నేను పోతాను. నీ కళ్ళ ఎదుటే ఎందరో చనిపోతున్నారు, పుడుతున్నారు. అది నువ్వు సత్యం అనుకుంటున్నావు. వారు ఎక్కడికి పోరు. ఆత్మ ఒకటే ఉంటుంది, ఆత్మగానే ఉంటారు. ఆత్మగానే అంటే ఎరుకుగానే, జ్ఞానంగానే. స్పష్టతలో లోపం లేదమ్మా, అవగాహన రాహిత్యం ఇక్కడ. మహర్షిగా చెబుతాడు, ఆయనకేం తెలుసు, అనుభవిస్తే తెలుస్తుందంటో పైగా. నీ అనుభవంతో చూస్తున్నావే తప్ప మహర్షి ఏం చెబుతున్నారు, శంకరుడు ఏం చెబుతున్నాడు, కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, వాటిని కాలక్షేపానికి చదువుతున్నావే తప్ప నీలో మార్పుకు చదవటం లేదు. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. ప్రభువుతో అనుభవించది. ఇంకా మళ్ళీ మహర్షి లాంటి వాళ్ళు రారు రారు రారు. ఐకనేశ్వరులు ఒకవేళ వచ్చినా పొరపాటు. మహర్షిని రివైజ్ చేసే క్వశ్చనే లేదు. మహర్షి యొక్క స్టేట్మెంట్ ఇస్ ఎ ఫైనల్ స్టేట్మెంట్ అండ్ ది జడ్జిమెంట్. అల్టిమేట్ థింగ్. దట్స్ ఆల్. కాదు వీరు ఎట్లా అన్నారు, వారు ఎట్లా అన్నారు అంటే అర్థం ఏంటి? నీవు చేంజ్ చేయడానికి ఇష్టపడటం లేదు, వింటావు. మరణం లేదు, విచారం లేదు. ఒక గుడ్డెట్టు చేలో పడ్డట్టుగా పడిపోతూ ఉంటావు. ఉపయోగం లేదు. ఈ అవకాశం మళ్ళీ రాదు అంటే అర్థం ఏంటి? భగవంతుడు కల్పిస్తాడు ఈ అవకాశాన్ని నీలో మార్పు తీసుకురావటానికి. లేకపోతే ఎవరు రుచి చెబుతారమ్మా, నీవు ఇది కాదు, నీవు అదేని, నువ్వు పుట్టలేదు. కాబట్టి నీ ధోరణి పూర్తిగా మాయాజనితమైంది. జగత్తుని గురించి కూడా అన్నారు కదా, ఉండి లేదా అసలు లేదంటే అసలు లేదు బొమ్మన్నాడు. అదే కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఈ రాజలోకాలు లేవు. నేను అదే చెప్తాను. స్వరూప జ్ఞానమందు సృష్టి ఎక్కడుంది, జీవుడు ఎక్కడ, దైవం ఎక్కడ, తల్లిదండ్రులు ఎక్కడ, ఎవరు లేరు. ఉదయం 5:30 నుంచి సాయంత్రం 3:30 దాకా నా స్వరూపంలోనే ఉన్నాను. మళ్ళీ చూపుతున్న కదా వీళ్ళందరూ కనిపించారు. ఓకే, ఉంటే ఉన్నారు, బట్ ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్ బై దట్. ఈ అనుభవం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నా పాయింట్
ఇది మహర్షికో ఎక్స్వై జట్టులకు ఉండేది కాదమ్మా. ఆ మాట కూడా చెప్పారు మహర్షులు వారు. ఆత్మ అనుభవం ఎక్కడ ఉన్నా అంతా ఒకటిగానే ఉంటుంది. అదే లోకోభిన్న రుచి పదార్థాలు పెడితే నీ స్తోత్రం చెబుతాం, టేస్ట్ బాగుంది బాగుండేది, అట్లా కాదు ఇక్కడ. లోకం అంటే అనేకం ఉంటుంది. వ్యక్తిగత ఆత్మ అనుభవం ఉండదమ్మా. మహర్షి తెలుసుకున్నారు, గురువు గారు తెలుసుకున్నారు, శంకరుడు తెలుసుకున్నారు, వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు, అట్లా తెలియదమ్మా. మహర్షిని అట్టి పెట్టి ఆత్మ ప్రకాశించదు. ఇది అర్థం చేసుకో. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉంటాయి. బయటకు వచ్చి చెబుతున్నారే ఆత్మ విషయం చెప్పలేరమ్మా, అనాత్మ విషయమే చెబుతారు. ఇది కాదు, ఇది కాదు. జ్ఞానం ముందు అదేంటి, ఎంతసేపటికి తెలుసుకో 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 అంటారే తప్ప వాళ్ళలో అందించేది కాదు. ఇప్పుడు మనకు మహర్షి కనిపిస్తున్నారు కానీ మహర్షి దృష్టిలో ఆయన లేరు, ఆయన జ్ఞానంగానే ఉన్నారు. నువ్వు జ్ఞానంగానే ఉన్నావు, పాయింట్. మనకు మాత్రమే ఆయన మహర్షి అలాగ పేరుతో మనం అనుకుంటున్నాం కానీ ఆయన మాత్రం జ్ఞానంగానే మనకు అన్ని చెప్తున్నారు. అమ్మా నువ్వు అనుకోకపోతే నువ్వు మహర్షివే. అదే గురువు. మహర్షిని అర్థం చేసుకోవాలి అంటే మహర్షిగా మారటమే, లేకపోతే అర్థం కాదు. ఊరికే చదువుకుంటూ పోవటం, హారతులు ఇవ్వటం, జయంతులు వర్ధంతులు జరుపుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఆరాధించవద్దు, అనుసరించు. ఆరాధనల వల్ల ఉపయోగం లేదు. చెప్పండి శ్రీనివాసరావు గారి దేవానంద. చక్కగా సుస్పష్టంగా చెప్పారు మహర్షి. అదే వాక్కులు మీ ద్వారా కూడా వింటున్నాం. మేము అదృష్టవంతులం. ఈ జూమ్ మీటింగ్ రావటం, స్పిరిచువల్ చర్చ్ లో మెంబర్ గా చేరటం పూర్వజన్మ సుకృతం. మళ్ళీ జన్మంటున్నావు, అవకాశం కనిపించాడు. మళ్ళీ పూర్వజం లేదు, ఉత్తర జన్మ లేదు. ఇదే లాస్ట్. లాస్ట్ కాదు, అసలు పుట్టలేదు. లాస్ట్ అది పాయింట్. పుట్టి పెరిగేది శరీరం, నీవు కాదు. పాయింట్. సృష్టిని చూస్తున్నా చూడకపోయినా ఆత్మకి ఇబ్బంది ఏం లేదు. పరోక్ష జ్ఞానం ఉన్నా లేకపోయినా ఆత్మ చాలా కంఫర్ట్గా. ఆత్మ అంటే సింపుల్ అవేర్నెస్. ఎరుక అంటే స్వరూప జ్ఞానం కలిగి ఉన్న ఒక అనంతమైనటువంటి యొక్క జ్ఞానం. ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. కనుక ఏ పూర్వజన్మ సుకృతం అనుకోవద్దు. జన్మ లేదు, దుష్కృతాలు సుకృతాలు లేవు, ఉన్నది ఎరుక మాత్రమే. లేనిది ద్వైతం, లేనిది సృష్టి, లేనిది భేదం, లేనిది కర్తృత్వం, లేనిది అవస్థలు, లేనిది మార్పు. ఇంత స్పష్టంగా చెబుతూ ఉంటే నేను పుట్టానంటే ఇందాక చెప్పాగా భగవంతుడు దిగి వచ్చిన అర్జునుడికి చెప్పినట్టు నువ్వు నేను పుట్టలేదంటే నువ్వు దేవుడివి, నీకేం తెలుసు. ఆయన దేవుడు అనుకోవటంలా, ఆయన కూడా అష్ట కష్టాలు పడి పుట్టాడు. ఆయన కూడా కృష్ణ పరమాత్మ జన్మను ఒకసారి పరిశీలించండి, ఎన్ని కష్టాలు పడ్డాడు. స్టేట్ ఫార్వర్డ్ ఆపరేషన్ కాదు,
అరే ఊడ్చుకో. ఊడ్చేసేసిన తర్వాత చెయ్యి. ఏమ్మా? ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఇది చాలా మందికి మింగుడు పడదు. ఎందుకు? దే హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్. దేహం పుట్టుక నా పుట్టుక. మీరు ఏమైనా చెప్పండి, దేహం లేకపోతే నేను లేను. నా కళ ఎత్తితే ఎంతలో పుడుతున్నారు పోతున్నారు, నేను అంతే అనే భావన కలిగి ఉంటారే తప్ప ఈ నెవర్ ట్రై టు రివ్యూ యువర్ థింకింగ్. ఇది చేయాలి. ఇక్కడ లేవంగానే ఇది అసత్యము అంటే కనపడితే కనపడింది. నీకు ఒక పనిముట్టుగా ఆ ఉच्चతర శక్తి తీసుకుపోతూ ఉంటుంది. నీవు కర్తవ్య కాదు. ఈ దేహాదులతోటి నీకే సంబంధం లేదు. దేహము ఏ పని మీద వచ్చిందో నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అది జరిగి తీరుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో అదే జరుగుతుంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇష్టం ఉన్నా లేకున్నా మరి మాయ సాగిపోతుందా లేదా? కాబట్టి నేను పుట్టలేదు అంటే అహంకారానికి పుట్టుకలేదు. ఫస్ట్ పాయింట్. దాని నుంచి తృణీకరించబడి జ్ఞానపరంగా ఆత్మపరంగా సత్యపరంగా తీసుకున్న ఆత్మకి హృదయస్తమానానికి నీకు ఆత్మ అంటే ఎందుకు తెలియటం లేదు? నీ మనస్సు పూర్తిగా అజ్ఞానం వైపుకి, అవాస్తవం వైపుకి, మాయ వైపుకి ఉన్నది కాబట్టి. అందుకంటే క్షణకాలం సార్ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల లిప్త కాలంలో సంకల్పము కలియెత్తకపోతే నీ సగజత్తనే అక్కడ అహంకారాన్ని అట్టిపెట్టి ఆత్మ ప్రకాశించదు. అదే గురువు గారు, ప్రాక్టికల్ గా చూసుకున్నప్పుడు మనస్సుదైతే మనస్సుకి ఏదైనా బాధ కలిగినా మనము దాన్ని డైవర్ట్ చేసుకొని ఇది నాకు కాదు అనుకునే దానికి ఒక ఛాన్స్ ఉంటుంది. దేహానికి ఇప్పుడు బాగా సివియర్ సమ్మర్, ఈ వేడిమి తట్టుకోలేకపోతుంది దేహం. చలి, ఆ చలి తట్టుకోలేకపోతుంది. ఇవన్నీ దేహం చేస్తుంది. ఎవరు చెప్పారు? ఏం చెప్పిందా? ఆ దేహమే రియాక్ట్ అవుతుంది కదా గురువు గారు. లేదమ్మా లేదమ్మా, దేహం మీద ఏదో ఒక సమ్ ప్రాబ్లమ్, పెయిన్ ఏదో వస్తుంది. అది చెప్పిందా దేహం? అవగాదు, తొందరపడద్దు. నువ్వు చెబుతూ దేహం చెప్పింది అంటున్నావు. నువ్వు నిద్రపోతూ దేహం నిద్రపోతుంది అంటున్నావు. నువ్వు అన్నం తింటూ దేహం తింటుంది అంటున్నావు. నీ కోరికలు దేహం ద్వారా తీర్చుకుంటున్నావే తప్ప దేహము జడము, అది చెప్పదు. ఇప్పుడు ఒక కట్ అయింది, ఆ బ్లీడింగ్ అవన్నీ అయినప్పుడు పెయిన్ వస్తుంది. అది చెప్పినా చెప్పకపోయినా ఆ సెన్సేషన్ అవన్నీ ఎవరిస్తుంది గురువు గారు? మాయా. కటింగ్ మాయా, పెయిన్ మాయా. నిద్రపోతే నీ కటింగ్ ఏమైంది? నిద్రపోతుంటే ఏం చెప్పిందా? కట్ అయింది చెప్పిందా? నిద్రపో, జాగ్రత్త అవస్థలో కూడా నిద్రపో. ఆ సపరేషన్ ఎలా చేయాలి అనేది ప్రాక్టికల్ గా తెలియకుండా ఉంది గురువు గారు. బాడీతోనే మెయిన్, బాడీ పెయిన్ ని భరించడం కూడా చేత కాడలేదు. బాడీ పెయిన్ బాడీ చెప్పటంలే, ఈ మాయా అని చెబుతుంది. నా దేహం అయిపోతుందో దీన్ని తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేయి, దీన్ని బతికించంటుంది. ఎందుకు? దాని వాసనలు ఉన్నాయి కాబట్టి. ఒక్క విషయం బాగా ఆలోచించు.
నిద్రపోతున్నప్పుడు దేహ స్ఫురణ ఉన్నదా నీకు? అది కరెక్ట్ గురువు గారు. కరెక్ట్ నాకు కాదు. అదొకటే. ఇప్పుడు ఎవరితో అయినా దాన్ని రిలేషన్ సరిగ్గా అనుకోండి, అదేమైనా అయితే కంట్రోల్ చేసుకుంటా. మానసికం కాబట్టి సరే ఇది నేను కాదు అమ్మా, అనుకొని వదిలించుకోగలుగుతాను. ఇది కూడా నువ్వు కానీ కాదు. ఈ బాడీకి సంబంధించింది నాకు సాధ్యం కావడం లేదు. ఎందుకని? దేహాత్మ బుద్ధి సత్యం అనుకుంటున్నావు. అంతకంటే ఏం లేదు. దేహ స్ఫురణ లేకపోయినా నిద్రావస్థలో నీవు ఉన్నావా లేవా ఉన్నది సత్యం. ఉమ్, సో జాగ్రత్తలో నిద్రించు అన్నారు. అంతకంటే ఏం చెబుతాడు మహర్షి? నీ వల్ల ఎందుకు కావటం లేదు? ఉమ్. నీ దేహమే నేను అనుకుంటున్నావు. అంటే అది యోగ దేహాత్మ సాధన బుద్ధి చేయాలా గురుగారు దానికి? అలాగ ఏమీ బాడీని అక్కర్లే. కూడా మనము సపరేట్ ఏమీ చేయాలంటే. లేదు. నువ్వు సపరేట్ చేయొద్దు, నెత్తిన పెట్టుకోవద్దు. ఉమ్, చింతా విహీనం అంటే చింతా విహీనం అంటే ఆలోచన రాకపోతే పెయిన్ లేదు. పెయిన్ ఈజ్ ఎ థాట్, దుఃఖం ఈజ్ ఎ థాట్, ద్వంద్వం ఈజ్ ఎ థాట్. పోనీ థాట్స్ అంటే ఏమిటో చూడుకోని ఏమీ లేదు. ఉమ్, అమ్మో నాకు నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది అంటున్నావు. ఎందుకని? నీవు దేహంతోటి అంత ముడిపడి ఉన్నావు, ఉమ్, వాసనతో ఉన్నావు, కోరికలతో ఉన్నావు. నేను ఈ దేహంతో వచ్చింది ఎందుకు? నా వాసన తీర్చుకోవడానికి, కోరిక తీర్చుకోవడానికి. అది తీరకుండా పోతాయేమో అని చెప్పి నిద్ర లేచినప్పటి నుంచి దేహం దేహం అంటూ. దేహం అంటే ఏంటి తెలుసమ్మా? గ్రహించబడి ఉమ్. ఎవరైనా దేహంతో ఉన్నారా శాశ్వతంగా? కరెక్టే. ఒకసారి అవును గురుగారు. ఇప్పుడు తలనొప్పే వచ్చింది అనుకోండి, సివియర్ హెడేక్ లో నాకు నిద్రే పట్టదు ఫస్ట్. నిద్రలో దాన్ని గుర్తించలేము అనుకునేదానికి నిద్ర కూడా రావడం లేదనుకోండి తలనొప్పితో. అప్పుడు ఏ విధంగా దాన్ని ఆ ఫిజికల్ పెయినే చాలా అడ్డంకి అయిపోతా ఉంది నాకు. కదా, ఉమ్, ఫిజికల్ పెయిన్ కాదు. యువర్ ఉమ్. థాట్ ఈజ్ అన్ అబ్స్ట్రక్షన్. థాట్ క్రియేట్స్ ది పెయిన్. అది కూడా థాటేనా గురుగారు? అంతేగా మరి. హెడేక్ ఈజ్ ఎ థాట్, ఇతరుల థాట్, దుఃఖం థాట్, బంధం థాట్. ఇవన్నీ పరోక్ష జ్ఞానాలమ్మా. ఉమ్, సో ఇంద్రియాస్ యు ఆర్ ఐడెంటిఫైడ్. ఉమ్, ఆకలి ఆలోచన. కడుపు నిండా తిన్నావు, వద్దంటున్నావు. వద్దని ఎందుకంటావు? ఊరికే తినచ్చుగా బకాసులాగా. ఎందుకు తినవు? అవును. ఉమ్, వెంటనే చెబుతుంది సిగ్నల్ చాలు. ఉమ్. ఇది ఇది ఓకే. ఇప్పుడు ఇతరులు ఏమైనా అన్నారు, హర్ట్ చేస్తున్నారు, అది ఆ ఆలోచన నేను కట్ చేసుకుంటే కొంతసేపటికి బయటపడగలుగుతున్నాను దాని నుంచి, ఆనందంగా ఉండగలుగుతాను. తల్లి వస్తున్న బాగా విను. ఇతరులు ఎవరు ఉమ్. లేరు. నీకే లేరు. దిక్కు మీరు లేదు. చెప్పిన దాంతో అక్కడ పని చేస్తుంది, అది వర్క్ అవుతుంది. అది కాదు, నీకే దిక్కు లేదు. ఇతరులు ఎవరు ఉన్నారు? అది మీరు ఇప్పుడు చెప్పినవన్నీ దానికైతే వర్క్ అవుతుంది గురుగారు. ఆ భావనలకన్నిటికీ వర్క్ అవుతుంది. ఈ ఫిజికల్ బాడీకి అది పని చేయడం లేదు. ఇప్పుడు తల నొప్పో చెవి నొప్పో ఏదో వచ్చినప్పుడు అమ్మా, అమ్మా, అమ్మా. అది థాట్ అనుకోలేకపోతాను నేను. అది నిజమే ఫిజికల్ గా తల్లి. తెలుస్తుంది పెయిన్ నాకు. ఎందుకని? నీ వాసన ప్రభావం తీవ్రంగా ఉంది. అంతకంటే ఏం లేదు. మనస్సుని స్మరించవద్దు. విస్మరించడం చేతగా ఉంటుంది. తలనొప్పి రాగానే టాబ్లెట్ వేసుకుంటుంది. ఉమ్. ఏదో సమస్య రాగానే ఆసుపత్రికి అంతవరకు అది పరిగెత్తుతుంది. తగ్గదు, అలా ఉంటుంది పరిస్థితి. పరిస్థితి కాదమ్మా, ఉమ్, అసలు లేని దాని వెంట పరిగెడుతున్నావు. ఎండమావులు సత్యం అనుకున్నట్టుగా ఈ ఉమ్. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు మూడు అసత్యములు. సత్యం కాదు. అడిగడి ఈ పాయింట్. నువ్వు ఎందుకు అది అర్థమవుతుంది. చేయలేకపోతున్నావు? ఒక్కటి సాధించలేకపోతున్నాను గురుగారు. నువ్వు మనసుగా అయితే మీరు సాధించేది చెప్పిన ఆలోచనలన్నీ చేయగలుగుతున్నానని. ఒక మోకాలు నొప్పి వచ్చింది, నిలబడే దానికే సాధ్యం అవ్వదు. అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ నిలబడబట్టు. నాది కాదు అనుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఒక పని చేయాలన్నా ఆ మోకాలు నొప్పి నాకు అడ్డం వస్తుంది. అలాంటి అమ్మా, పరిస్థితుల్లో నువ్వు పని ఎందుకు చేయాలి? పని ఎందుకు చేయాలి? కూర్చో, కదకుండా కూర్చో, చూద్దాం.
కొన్నిసార్లు ఆ నొప్పి కూర్చున్నా ఉంటుంది, పడుకున్నా ఉంటుంది. అలాంటప్పుడు అదొక ఆలోచన. ఎందుకని నీకు పని పాట లేకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు? మహర్షి కంటే నీకు రోగం ఎక్కడొచ్చింది? మహర్షి ఎంత బాధపడ్డాడు. అవునవును. అదే అదే గురుగారు. నేను కూడా అదే చెప్తున్నాను. అది నేనేంటంటే ఇది సత్యం అనుకుంటున్నావు. పెయిన్ సత్యం, సందర్భ సత్యం. అందుకని ఈ సమస్య ఇంకా అవునవును అదృశ్యం, గురుగారు. ఇంకా అదృశ్యం అవుతుంది. అదే నీ నాకెప్పుడు పెయిన్ మహర్షినే గుర్తు చేసుకుంటాను. నాకు పెయిన్ వచ్చినప్పుడంతా ఆయన్నే గుర్తు చేసుకుంటాను. గుర్తు అది చేసుకోవడం ఇలాగా ఉపయోగం లేదు. సాధ్యమైంది. అమ్మా మహర్షి గుర్తు చేసుకో ఉపయోగం లేదు. నీ స్వరూపం అంటే గుర్తు చేసుకో. మహర్షి వ్యవసాయ తాట్ ఉపయోగం లేదు. అవును. మహర్షి వచ్చి నీ పెయిన్ తీసేయడు. కాదు అలా కాదు. ఎలాగ చేయగలిగినారు ఆయన? నేను చేయలేకపోతున్నాను అలా అనిపిస్తుంది. ఆయన ఏం చేశాడు కనుక నువ్వు చేయలేకపోవటానికి? ఆయన ఏం చేయలే, తనకు తాను ఉన్నాడు. వచ్చే వాళ్ళకి పెయిన్, నువ్వు అరుస్తున్నావు కాబట్టి ఇంకోళ్ళకి అర్థం అవుతుంది. అరవకపోతే నీ పెయిన్ ఎవరికి తెలియదు. ఓకే, there is no pain, there is no gain, nothing to lose, nothing to achieve. ఓకే, ఇంకేమీ లేకపోతే ఇంకా అదృశ్యం అయిపోతుంది కాసేపు అక్కడ. కాబట్టి ఎంతసేపటికి పెయిన్ 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 అంటున్నావు. హూ ఎక్స్పీరియన్సెస్ పెయిన్? ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. నీ దృష్టి వాక్యంలో ఉంది, ఇంద్రియాల వెంట ఉండదు. అవును గురుగారు. పెయిన్ వచ్చినప్పుడు ఇంకా పెయిన్ మీదే ఉంటుంది, వేరే ఎక్కడా ఉండదు దృష్టి. పెయిన్ మీదే ఉంటుంది. ముందు నువ్వు దృష్టి మారకం అలవాటు చేసుకో, అంతర్ముఖం అలవాటు చేసుకో, చింతా విహీనం అలవాటు చేసుకో. అప్పుడు తెలుస్తుంది పెయిన్ ఉందా లేదా. నువ్వు అనుకుంటేనే ఉంటుంది, అనుకోకపోతే పెయిన్ ఉంటుంది. ఓకే, చేస్తాను. నేను పుట్టలేదు,